హాయ్ హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ సందీప్ రెడ్డిని. ఓకే గాయ్స్, ఇవాళైతే మా అమ్మ ఏదో చేయబోతుందంట. ఏందో ఒకసారి కనుక్కునేద్దాం. ఏం చేయబోతున్నామా? సమోసాలు చిన్న చిన్నవి మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం. విన్నారు కదా, చిట్టి సమోసాలు అయితే చేయబోతుంది. ఎలా చేయబోతుంది అయితే వీడియోలో చూసేద్దాం. ఓకే చలో. కొంచెం మైదా పిండి తీసుకునేసి ఓకే దాంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం, వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి, బాగా కలుపుకునేసుకోవాలి. స్మైల్ ప్లీజ్. చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఓకే కాస్త వాటర్ పడుతుంది అనుకుంటా. ఇంకా కొంచెం వేయచ్చు. నీట్గా మొత్తం కలిపేసుకోవాలి ఫస్ట్. చూసారా ఎలా కలుపుకుంటుంది మా అమ్మ? నీట్గా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్ అయితే. పిండి బాగా మెత్తబెడితే మనకు చపాతీ సైజు బాగా వస్తుంది. కరకరలాడే సమోసా తయారు చేసుకుందామా ఇప్పుడు? తయారు చేసుకుందాం. ఓకే కానీ స్టార్ట్ చేద్దామా? ఓకే చూతారా, చపాతీ కర్ర ఎత్తుకునేసినది మా అమ్మ రెడీగా. మేమైతే చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి ఫస్ట్. చేసుకొని చపాతీ సైజులో చేసుకోవాలన్నమాట, పల్చగా. ఏమైనా నీకు మా బాబాయ్ లాగా ట్రైనింగ్ లేదు. మా మణి బాబాయ్ ఏం చేస్తే తెలుసా? నీకేం తెలుసు అన్నీ. కానీ నేనంతా ఏమైనా మా బాబాయ్ అయితే బాగా చేస్తాడు ఫ్రెండ్స్. మా అమ్మ కన్నా మా బాబాయ్ బాగా చేస్తాడు. మా బాబాయ్ చేతి వంట అయితే నాకు భలే ఇష్టం. నాకు మా మణి బాబాయ్ బాగా చేస్తాడు. ఈ బాబాయ్ అంత ఇదిగా నేను చేయలేను, చూసి కాస్త కొద్దిగా నేర్చుకున్నాను అంతే. అంత వంట మాస్టర్ అయితే ఏం కాదు. చపాతీ రుద్దేది కూడా రౌండ్గా భలే రుద్దాడు బాబాయ్. నాకైతే ఏమి రావట్లేదు. ఎలా పడితే అట్లా వస్తున్నాయి. వచ్చినట్టు వస్తుంది ఇలా మూలకి. ఈసారి నాడిపేటకి వెళ్ళినప్పుడు మా బాబాయ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. అప్పుడు నువ్వు ట్రైనింగ్ తీసుకున్నా రాదేమో నాకు. ఇలా చేసుకునేసి ప్రతి ఒక్కటి అలాగే చేసుకుందామా. రౌండ్ షేప్లో అయితే మాకైతే రావట్లేదు కరెక్ట్గా. అవి పీసులు కట్ చేసేస్తాం కదా, సరిపోతుంది. ఓకే ఫస్ట్ అయితే బాల్స్గా తయారు చేసుకున్నాం, మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే ఒక పక్క మా అమ్మకి చెమట పడతా ఉన్నా కూడా చేస్తా ఉంది. ఒక పక్క ఇంకా కష్టపడితేనే కదా ఏదైనా అవుతుంది, ఊరికి అవ్వదు కదా. అవును. రౌండ్ షేప్లో రుద్దుకోవాలి, బాగా ఉంటుంది. ఎప్పుడైతే బాగుంటుంది, కానీ నాకు రావట్లేదు రౌండ్ షేప్. రౌండ్ షేప్ అంటే నీకు ఒక దాంట్లోనే 2-3 సమోసాలు తయారు చేసుకోవచ్చు. ఒకరు పెద్దగా రుద్దినాకో 2 వస్తాయి అనుకుంటా ఆల్మోస్ట్. ఇప్పుడైతే ఒకటే చేయగలుగుతాం, ఒకదానికి ఒకటే వచ్చేలాగా ఉంది. పెట్టిగా కట్ చేసుకోవాలి కదా.
ఓకేలే ఎలాగో ఒకటి ఏం కాదులే కానీ ఎట్ట చేసినా కడుపులోకే కదా వెళ్ళాల్సిందే ఎప్పటికైనా. రౌండ్ చేస్తే ఉంది, నార్మల్గా చేస్తే ఉంది కానీ ఏం కాదులే. నాకైతే రావట్లేదయ్యా, ట్రైనింగ్ తీసుకోవాలి. వచ్చిన వరకు ట్రై చేస్తా. షేప్లు అయితే నాకైతే ఆల్మోస్ట్ ఇండియా మ్యాపే వస్తా ఉంది మూల మూల. వచ్చింది కూడా పోతా ఉంది. ఈ ఇండియా మ్యాపే బాగుంది. ఓకే, మరేమో ఇలా చపాతీలు చేసుకోవడం అయిపోయింది, తయారైపోయినాయి. వీటిని ఒకసారి పెనం మీద వేసేసుకున్నాం. మరేమో ఈ దోశలు కాల్చే పెనము కొత్తది తీసాను. పేపరు ఎలా వచ్చిందో చూడండి. కొత్త పెనం ఇది, కొని చాలా రోజులు అయింది కానీ యూజ్ చేయలేదు ఎక్కువ దీన్ని. ఒకసారి నీట్గా కడుక్కునేద్దాం. కొన్నామే కానీ పైన మూల పడేసింది మా అమ్మ, ఇప్పుడే వాడతాను దాన్ని, కొత్తది అది. వంటల కోసం. ఓకే, పెనం బాగా హీట్ ఎక్కినాక ఇదో మనం చపాతీలాగా వేసుకున్నాం కదా, ఒక కాల్ చేసుకుందాము. ఓకేనా? అయితే కాగిపోయింది, ఒకసారి చపాతీ వేసుకుందాం. ఊరికే అలా సగబెడితే సరిపోతుంది. అటు ఒక 5 సెకండ్లు, ఇటు ఒక 5 సెకండ్లు, అటు పైనట్టు కాల్చుకోవాలి, మరీ అంత ఎక్కువ కాలవకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఊరికి అలాగా పైనట్టు కాల్చుకొని తీసేసుకోవాలి. ఇలా రెండు పక్కల వేడి చేసుకోవాలి. బాగా నీట్గా అట్ట పైన అట్లా కాల్చుకునేసి పక్కన తీసేసుకోవడం. ఇలాగే అన్నీ మనం తయారు చేసుకున్నాం కదా, ఇవన్నీ ఇలాగే పూరీలన్నీ ఇలాగే వేడి చేసుకోవాలి. పోతుంది, అలిగేసింది అది నా మీద. నువ్వు నన్ను సరిగ్గా కలవకపోతే ఎట్లా ఉంటుంది? ఆ రెండు బాగా కాల్చావు కదా, నన్ను కూడా కలవాలి నువ్వు అని పలిగేసినది అది మా అమ్మ మీద. అందుకే వెళ్ళిపోతుంది, పెను దిగేస్తుంది ఈజీగా, అది వెళ్ళిపోతా ఉన్నది. ఇలాగే ప్రతి ఒక్క చపాతీని అయితే అలాగా 2 సైడ్లు కాల్చిపోయేలా కాల్చి పక్కకు తీసుకోవాలి. ఓకే, మరేమో ఈ చపాతీలాగా చుట్టేసుకున్నాము కదా, అయిపోయాయి. కాల్చేసుకున్నాము, కాల్చి పక్కన పెట్టేసుకున్నాము. కాల్చి పక్కన పెట్టుకునేసి వీటిని కట్ చేసుకోవాలన్నమాట పీసుల్లాగా. ఓకే ఓకే, మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడైతే మా అమ్మ కావాల్సిన సైజులో కట్ చేస్తుంది, అన్నీ కట్ చేస్తా ఒకేసారా? ఇష్టం వేసుకోవచ్చు. ఒకే సైజుల్లో. మనకైతే రౌండ్ షేప్లో రాలేదు కదా, అందుకే ఒక 2-3 అలా రౌండ్ షేప్లో వస్తే ఒకేసారి ఒక 5-6 కట్ చేయొచ్చు. రౌండ్ షేప్లో రాలేదు. తిప్పించి కట్ చేస్తున్నావు, కత్తి పట్టడం కూడా ఇది చేయట్లేదు నువ్వు. నేను యుద్ధానికి వెళ్తాను కత్తి పట్టడానికి. అన్నీ కరెక్ట్గా 4 షేప్లో 4 కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎస్ఆర్కి కరెక్ట్గా 2 పీసులు వస్తాయి. అదే మా అమ్మ కేక్ తయారు చేస్తాను చూసినారా? పిండి చూడు, చెయ్యి మొహం అంతా పూసుకున్నది మా అమ్మ. 2 పీసులు చేసింది. ఏమో ఒకటి పీసులు వస్తాయి, ఒక్కొక్క పీసుగా. అప్పుడు 2 బాక్స్ లాగా వేసుకోవాలి కదా మధ్యలోకి. ఇలా కట్ చేసి పక్కన తీసుకునేసి
తర్వాత ఇవి సమోసా షేప్లో చేసుకోవాలి. ఓకే ఓకే. అన్ని పూరీలు ఇలాగ కట్ చేసుకోవాలి. ఓకే, మనం రౌండ్ షేప్లో చేసుకుంటే కరెక్ట్గా వచ్చుంటాయి. రౌండ్ షేప్ లేదు కాబట్టి ఒక రెండు డిఫరెంట్గా వచ్చాయి. నో ప్రాబ్లం, ఏం కాదులే. అయినా కూడా చిన్న సైజులో చేసుకున్నాం. సరే, ఇది అయిపోయించుడు. మనం ఎంత చేసినా కూడా అక్కల పేజుడు అన్ని పీసులు అయిపోయాయి. కానీ ఇవి పెద్దగా చేసుకోవాలి చపాతీ అనేది. చిట్టి సమోసాలే కాబట్టి సరిపోతాయిలే సైజు, చిన్న చిన్నవిగా. చిన్నవి బాగుంటాయి. చిట్టి చిట్టి సమోసా రెడీ అయిపోతుంది. కాసేపట్లో మనం టెస్ట్ చేసేద్దాం. ఇలాగా తయారు చేసుకోవాలి. ఘాట్లు కూడా పడిపోయినాయి. ఒకసారి చపాతీతో కట్ చేసిన ఘాట్లు కూడా పడిపోయాయి చూడు, షేప్ కూడా. ఓకే, టొట్టడాయ్, మా అమ్మ డైలాగ్ అది. టొట్టడాయ్ టడటడాయ్ టొట్టడాయ్ టడంటాయ్. అన్నీ ఇలాగే పీస్ పీస్గా కట్ చేసుకోవాలా. ఓకే, చిన్న పీసులు. ఇలా పీసులు కట్ చేసుకోవడం అయిపోయింది. కట్ చేసేసుకున్నాము. ఇందులోనికి మసాలా తయారు చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సమోసా కావాల్సిన చట్నీ రెడీ చేసుకున్నాం. నాకైతే ఇంత అవసరం లేదు. దాంట్లో సగం వేసేసుకున్నాం. కొంచెం మా అమ్మ మాట వినడం లేదు. ఈ ప్లేట్లో జారిపోతూ ఉంటాయి. రెండుట్టు ఏదైనా ఒక పీస్ తీసుకో. పీస్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి నీట్గా. చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కట్ చేసుకోవాలి. ఇందులోనికి ఆనియన్స్ కూడా కట్ చేసేసుకోవాలి పీసులుగా. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా మరి పెద్ద ఉండకూడదు, చిన్నగా కట్ చేసుకుంటే సమోసాలు పెట్టడానికి బాగుంటుంది అన్నమాట. ఆనియన్, పచ్చిమిర్చి, క్యాబేజీ 3 పెట్టుకొని ఉల్లగడ్డ వేసుకోవచ్చు. ఉల్లగడ్డ కూడా ఉంటే వేసుకోవచ్చు. మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఏం లేవు, ఇవే ఉండేది. వీటినే పెట్టుకున్నాము. మన దగ్గర ఉండేటివే వేసుకుంటాను మేము. మీ ఇంటి దగ్గర మీకు క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా పెట్టుకోవచ్చు, బాగుంటది. మరేమో క్యాబేజీ, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నాము. ఇందులోనే ఉప్పు తగినంత, కాస్త పసుపు, కారప్పొడి,
మసాలా పొడి కలుపుకోవాలి. దీన్ని బాగా కలుపుకునేయాలి. చూసారా ఎలా ఉందో? ఇప్పుడు మనకి చిట్టి సమోసాకి లోపల మర్చి సమోసా తయారు చేసుకున్నాం. దాంట్లోకి స్టెప్ అయితే రెడీ అయిపోయింది. చూసారా? ఓకే, స్టార్ట్. ఈ మైదాని కొంచెం గమ్ములాగా తయారు చేసుకోవాలన్నమాట. లైట్ కొంచెం వాటర్ పోసుకుందామా? కొంచెం లైట్ పోసుకో, సరిపోద్ది, చాలు. ఓకే, మేము ఇప్పుడు సమోసాలు తయారు చేసుకున్నాం. ఇలా షీట్ని తీసుకునేసి ఇలా పెట్టుకునేసేయాలి. ఇందులో మనం తయారు చేసుకున్న స్టఫ్ని పెట్టుకునేయాలి. ఇలా పెట్టి క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసుకునేసి మనం ఇప్పుడు ఆ గమ్ చేసుకున్నాం కదా, హోల్కి రాసేయాలి. ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇలా తయారు చేసుకోవాలి. అయితే రెడీ అయిపోయి మనం ఇప్పుడు ఆయిల్ వేసుకొని తీసేసుకుందాం. వేడి అయిపోయింది ఆయిల్. చిట్టి సమోసా. చూసారా ఎంత బాగున్నాయో నూనెలో. ఇంకా మీకు కాసేపు పెట్టేమో మా కడుపులోకి వెళ్ళిపోతారు కాసేపు తర్వాత. చిట్టి సమోసా. వావ్, సూపర్. మనము దోరగా కలిసేసుకున్నాం నీట్గా. వావ్, సమోసా రెడీ అయిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో. చూసారా సమోసా? వేడి సమోసా, చిట్టి సమోసా. సాయంత్రం ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్. ఈ సమోసాలు ఇంకొక వ్యక్తికి కూడా చాలా ఇష్టము. అది ఎవరో చెప్పేనా? నువ్వు చెప్తావు, నన్ను చెప్పమంటమ్మా. మోటు వార్పతులుకి జోడి. మన మోటుకి చాలా ఇష్టము. నేను ఇప్పుడు కూడా మోటు పొతులు చెప్తాను. మన మోటుకి అయితే సమోసాలు రెడీ. ఇప్పుడు పురిపీరు నగరానికి అయితే పంపించేద్దాము. మోటుకి సమోసాలు వేడి సమోసాలు పంపించేస్తాను. ఓకేనా? చూద్దాం ఎలా ఉన్నాయి. వావ్, సమోసాలు అయితే కత్తక్కున్నాయి సామె. ఇంకా తింటే కరకరలాడతాయి. అంటే బాగా వచ్చాయి, సూపర్ వచ్చాయి. మేము కూడా ఫస్ట్ టైం తయారు చేస్తున్నాం సమోసాలు. భలే వచ్చాయి, సూపర్. సరే అయితే
ఇప్పుడైతే మన సమోసాలో టేస్ట్ చూసి చెప్పేస్తుంది మా అమ్మ. టేస్ట్ చూసి చెప్పామా? చూడ్డానికేమో కలర్ఫుల్ గా ఉన్నాయి సమోసాలు. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్దాం. కరకరలాడుతుందేమో చూడు. అబ్బా నోట్లో పెడుతున్న కరకరలాడుతుంది కదా. వావ్ సూపర్ గా ఉంది. మరేమో మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో టేస్ట్ చెప్పండి. ఓకే గాయస్, ఇప్పుడైతే చిట్టి చిట్టి సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి. ఓకే, టేస్ట్ చాలా బాగుందంట. ఓకే, మీరు కూడా మీ ఇంటి దగ్గర ఇంకా తిందామా అనిపిస్తుంది. మీరు కూడా మీ ఇంటి దగ్గర తయారు చేసుకొని నేనైతే టేస్ట్ చేయండి. అనుకున్నా, చాలా బాగా వచ్చింది టేస్ట్. ఓకే గాయస్, మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు, కానీ లైక్ షేర్ కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కొంచెం సపోర్ట్ చేశారనుకో ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకైతే రాగలుగుతాం మేము. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకునేద్దాం.